మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, దీనికి ముందు వీడియోలో అంటే 3వ వీడియోలో ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, మరి దానికి తొలి అడుగు అనేది ఎలా వెయ్యాలి అనే దాని గురించి 3వ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా అంటే ఈ ఫైర్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం 4th వీడియో గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి మన వ్యక్తిగత జీవితంలో అని అనుకుంటే మరి అంటే ఎటువంటి వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను మనం ఫ్రేమ్వర్క్ చేసుకోవాలి అంటారు? సో స్టెప్ బై స్టెప్ వస్తున్నామండి మనము. ఇది 4th వీడియో. ఎస్. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సుమన్ టీవీ ఎవరైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ పక్కన నంబర్ వేస్తే ప్రాబబ్లీ వ్యూవర్స్కి ఆ సిరీస్ ఫాలో అవుతారు. లేదంటే ఎవరైనా 4th చూసిన వాళ్ళు మళ్ళీ 3rdకి వెళ్ళాలా అనేది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి. సో నేను ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. దిస్ ఈస్ 4th వీడియో. లాస్ట్ వీక్ 3 వీడియోస్ అయ్యాయి. 1, 2, 3 ఫైర్ సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3. లాస్ట్ వీక్ మనం సిరీస్ లో వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని పెట్టేసిన. సో ఇప్పుడు సిరీస్ లో 4th వీడియో ఇది. 4th వీడియో ఇది. సో 4th వీడియోలో మీరు అడిగినట్టు మనం స్టెప్ బై స్టెప్ ఫైర్ అంటే ఏంటి తెలుసుకున్నాము. అసలు అది అవసరమా, ఎందుకు ఫైర్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనేది వచ్చేసింది. 3rd వీడియోలో మీరు అడిగిన ఈ తొలి అడుగు ఎలా వేయాలి వచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఫైర్ కాన్సెప్ట్ అంటే ఫైర్ అచీవ్ చేయాలని ఉంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ అవ్వాలి. సో ఆ లక్ష్యం ఎలా నిర్ణయించుకోవాలి అనేది అడుగుతున్నారు. ఓకే, సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ మ్యాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోన్లో అండి నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనం సుమన్ టీవీ ఆఫీస్లో ఉన్నాం. నేను మా ఆఫీస్కి నావిగేషన్ పెట్టాను. ఇదేం చూపిస్తుంది? 18 కిలోమీటర్స్ 40 మినిట్స్ చూపిస్తుంది. జనరల్గా మనకు తెలియని ప్లేస్కి వెళ్తున్నాం అన్నప్పుడు మనం జనరల్గా ఇది మ్యాప్ చూసుకొని వెళ్తాం. షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే చూసుకొని. సో ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి దీనికి రిలేట్ చేస్తానండి. అంటే ఆ వ్యక్తిగత ఫైర్ లక్ష్యం ఎలా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 మినిట్స్ టైం పడుతుంది, 18 కిలోమీటర్స్ ఉంది ఇఫ్ వీ గో బై కార్. అదే 2-వీలర్ వెళ్తే 36 మినిట్స్ 17 కిలోమీటర్స్ చూపిస్తుందండి. 1 కిలోమీటర్ తగ్గింది, టైం కూడా వేరీ అయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకుంటే 1 అవర్ 22 మినిట్స్ చూపిస్తుంది. అంటే ఒక దగ్గర దిగాలి, మెట్రో ఎక్కాలి, ఇంకో బస్ ఎక్కాలి, దిగాలి. సో అండ్ నడుచుకుంటూ వెళ్తే 3 అవర్స్ 21 మినిట్స్ చూపిస్తుంది. సో 15 కిలోమీటర్స్. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే అండి, నేను మన రిస్క్ కెపాసిటీ ఎంత ఉంది, మన దగ్గర టైం ఎంత ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యక్తిగత ఆర్థిక లక్ష్యం అన్నప్పుడు 25 ఇయర్స్ ఏజ్ అతనికి ఎక్కువ టైం ఉంటుంది, రిస్క్ ఎక్కువ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. 40 అతనికి టైం తక్కువ ఉంటుంది, రిస్క్ ఆ 25 కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. సో ఈ విధంగా ఏంటి అని అంటే, మనము ఈ ఫ్రేమ్వర్క్ మీరు అన్న ఫ్రేమ్వర్క్ని ఎంత టైం ఉంది, ఎంత రిస్క్ తీసుకోవచ్చు, మన ఏజ్ ఏంటి, మనం పోవాల్సిన డెస్టినేషన్ ఏంటి. సో ఇట్స్ జస్ట్ లైక్ ఎ నావిగేషన్ మ్యాప్. ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకునే మనము ఈ ప్లాన్ అంటే వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఒక 4 డేస్ ఎటన్నా హాలిడే వెళ్తేనే ఎన్ని ప్లాన్ చేస్తామండి. మనము ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఏ టైం వరకు రీచ్ అవుతున్నాము, దిగగానే ఏ హోటల్లో ఉండాలి, అక్కడి నుంచి ఆ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది ఒక గైడ్ని, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ప్లాన్ సెట్ చేసుకుంటాం. ప్లాన్ అలాగే A to Z టైం టు టైం, సెకండ్ టు సెకండ్ జరుగుతుందని గ్యారంటీ లేదు. బట్ స్టిల్ వీ ప్లాన్ ఇట్. కొంచెం వేరియేషన్స్ ఉన్నా మోర్ ఆర్ లెస్ ఆ ప్లాన్కి మనం స్టిక్ అయిపోతే మనం చూడాల్సిన ఇవన్నీ అంటే మనం వెళ్ళాల్సిన టూర్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. సేమ్ వే మనము ఫైర్ లక్ష్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు కూడా ఈ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. డాట్ టు డాట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇక్కడ మీకు నావిగేషన్ ఎగ్జాంపుల్ ఎలా చూపించానో ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రియల్ ఇన్సిడెంట్. జస్ట్ నిన్న మార్నింగ్ అయిందండి నాకు ఈ కాల్. ఏ న్యూ క్లయింట్, ఒక కేస్ స్టడీ చెప్పబోతున్నారు. కేస్ స్టడీ, రియల్ కేస్ స్టడీ. ప్రాబ్లీ అతనికి చెప్పా కూడా, మేము ఫైర్ సిరీస్ స్టార్ట్ చేసాము, 3 వీడియోలు అయ్యాయి అని చెప్పి నేను ఆ లింక్స్ పంపించాను, ఫాలో కమ్మని చెప్పాను. ఇది హిజ్ నేమ్ ఈజ్ వంశీ. సో ఏజ్ 22. ఓకే, చిన్న ఏజ్ 22, 50,000 శాలరీ డ్రా చేస్తున్నారు. ప్రాబ్లీ ఆయన కూడా ఈ వీడియో చూస్తాడు. డెఫినెట్గా ఈ వీడియో రెడీ అయిన తర్వాత వంశీ గారికి ఈ లింక్ మీరు షేర్ చేయండి. యా. సో ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాడు. బేసిక్గా హీఈస్ ఇన్ టు వీడియో షూటింగ్స్, ఎడిటింగ్స్, ఇది పర్టైనింగ్ టు దిస్ దానికి సంబంధించి జాబ్ చేస్తున్నాడు. బట్ హీస్ ప్యాషన్ ఈస్ టు బికమ్ ఏ డైరెక్టర్, మూవీ డైరెక్టర్. సో ఇక్కడ ఆయనకి ఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను లాస్ట్ 3 వీడియోస్ చెప్పినప్పుడు చెప్పినా చూడండి, రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్లో మన ప్యాషన్స్ అన్నిటినీ మనం పక్కకు పెట్టేస్తున్నాం, మర్చిపోతున్నాం వాటిని. ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మార్నింగ్ 9 to ఈవినింగ్ 9లో మన ప్యాషన్స్ అనేది పక్కన పెట్టేసి రొటీన్ వర్క్లో పడిపోయి ర్యాట్ రేస్, మార్నింగ్ టు ఈవినింగ్ పని చేయడము, ఇంకా వేరే ఏ చేసే పని ఉండదు, ర్యాట్ రేస్. సో ఇక్కడ ఇతనికి డిస్కషన్ అయినప్పుడు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. ఏంటి అని అంటే, ఫైర్ రిటైర్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్మెంట్ అంటే ఏంటి, ప్రీ రిటైర్మెంట్ ఏంటి, ఫైర్ ఏంటి, ఈ 3 ఆస్పెక్ట్స్లో మీరు అన్న ఆర్థిక లక్ష్యాన్ని ఎలా ఎంచుకోవాలి అన్నాం కదా. ఒక పర్సన్ ఫైర్ కోసం చేస్తున్నప్పుడు ఈ 3 డిఫరెన్సెస్ తెలియాలి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు 22 years అతనికి, రిటైర్మెంట్ ప్రాబబ్లీ 60 అనుకుందాం. ఓకే, ఈరోజు రిటైర్ అవుతే మీకు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 60,000 అన్నారు. 60,000 ఆయన 60 ఏజ్ వచ్చే వరకు 6 lakhs అవుతుందండి. అంటే ఈరోజు 60,000తో ఏం చేస్తున్నామో, దిస్ 22 years పర్సన్ వంశీ 60 ఏజ్ వచ్చేసరికి హీ నీడ్స్ 6 lakhs టు లీడ్ ద సేమ్ లైఫ్ స్టైల్. అంటే ఎవ్రీ మంత్ 6 lakhs రావాలి అని అంటే హీ నీడ్స్ ఏ కార్పస్ ఆఫ్ 10 crore. హ్యూజ్ కార్పస్. టైం ఎంత ఉంది, అరౌండ్ 40 years దాకా ఉంది. సో దానికి కావాల్సిన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 9,000 అట్ ద రేట్ ఆఫ్ 12%. 9,000 చాలు. 9,000 ఈరోజు ఆయన 22 years నుంచి 60 years ఏజ్ వరకు కట్టుకుంటూ వెళ్తే 10 crore కార్పస్ క్రియేట్ అవుతుంది. అండ్ హీ విల్ గెట్ మంత్లీ 6 lakhs. అంటే ఇంకొక నెక్స్ట్ 38 to 40 years 9,000 ఈజ్ ఎనఫ్ అండి. హిస్ శాలరీ ఈజ్ 50. 9 అంటే ఏంటి, 20% ఆఫ్ హిస్ శాలరీ. అంటే ఒక కెరియర్ స్టార్ట్ చేసిన అతను 20% ఆఫ్ హిస్ శాలరీ పక్కన పెడితే రిటైర్మెంట్ అయితే అవుతుంది. బట్ అవర్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. మనము ముందుకు జరుపుతున్నాం రిటైర్మెంట్ని. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ అంటున్నాం. ఎంత ఎర్లీ అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్. సపోజ్ సెకండ్ స్టేజ్ చూపిస్తాను నేను ఇప్పుడు, ప్రీ రిటైర్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో మాట అడిగాను, సో మేబీ కొంచెం ఎర్లీ రిటైర్ అవ్వాలంటే ఎంతకంటే 45 అన్నారు. సో 45 అన్నప్పుడు అంటే 60 నుంచి 45కి వచ్చింది. ఏదైతే 60,000 ఇవాళ అవసరమో 45 ఏజ్లో అతనికి అది 2.3 lakh అవుతుంది. 2.3 lakh ఎవ్రీ మంత్ రావాలి అంటే హీ నీడ్స్ 4 crore కార్పస్. ఈ 4 crore కార్పస్ రీచ్ అవ్వడానికి 27,000 సిప్ కావాలి. నెలకి 27,000 ఎస్ఐపి చేసుకుంటుండాలి. 27,000 చేసుకుంటూ ఉండాలి. సో దట్ హీ విల్ గెట్ దిస్ 4 crore కార్పస్ అండ్ 2.3 crore. ఇది ఏంటి, 45లో రిటైర్ అయితే హీఈస్ 22, అంటే 23 years ఫ్రమ్ నౌ. 38 years ఫ్రమ్ నౌ అయితేనేమో 9,000, 23 years ఫ్రమ్ నౌ అయితే 27,000. బట్ మన ఫైర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇంకా ఎర్లీ. సే ఈరోజు ఆయన 22 ఏజ్, ఇంకో 15 yearsలో హీ విల్ రిటైర్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. ఇది పాసిబులా కాదా ఇప్పుడు చూద్దాం. ఓకే, నౌ 37 ఏజ్లో అతను రిటైర్ అవ్వాలంటే ఈరోజు 60,000 కాస్త ఫ్యూచర్లో 1.4 lakh అవుతుందండి మంత్లీ. అంటే ఈరోజు 60,000తో ఏమేం చేస్తున్నాడో ఆఫ్టర్ 15 years ఆ 1.4 lakhతో చేయొచ్చు. దానికి కావాల్సిన కార్పస్ 2.5 crore. 2.5 crore క్రియేట్ చేయాలి అతను ఈ 15 yearsలో. దానికి 48,000 కావాలి మంత్లీ. హిస్ శాలరీ ఈస్ 50. సో శాలరీ మొత్తం అక్కడ పెట్టాలి.
అందుకని ఇక్కడ ఏంటంటే ఈ గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు నేను ఇంతకుముందు నావిగేషన్లో చెప్పినట్టు ఒకటి కార్లో వెళ్ళడము, ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం, ఒకటి నడుచుకుంటూ వెళ్ళడం. సో మన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, హౌ మచ్ రిస్క్ క్యాన్ వీ టేక్, ఇవన్నిటిని బట్టే ఇక్కడ డిసిషన్ అవుతుంది. ఈ డెసిషన్ రావాలి అని అంటే ఒక గోల్ సెట్ చేసాం, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఎక్కడ ఎండ్ అవుతున్నాం, 60లో ఎండ్ అవుతున్నామా, 45లో ఎండ్ అవుతున్నామా, 37లో ఎండ్ అవుతున్నాం, ఈ పాయింట్ డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ అనలైజింగ్ అవర్ ప్రజెంట్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్. సో మన ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎంత పోతున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు అవుతున్నాయి, ఎంత మిగులుతుంది, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ క్రైటీరియా ఈ సెకండ్ స్టెప్కి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఎవరైనా ఫైర్ మీరు అన్న ఆర్థిక లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు ఫస్ట్ కష్టం అనిపిస్తుంది. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ 45కి రిటైర్ అయ్యే ఛాన్స్ లేదు ఇతని దగ్గర, 37కి రిటైర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే 100% ఆఫ్ శాలరీ షుడ్ బి ఇన్వెస్టెడ్. అట్లీస్ట్ మనం ఆ 45 వరకు అయ్యే దాంట్లో అంటే ఏదైతే 27,000 అవసరం ఉందో దాన్ని కనుక మనం బేస్ తీసుకుంటే ఇఫ్ 1% స్టార్ట్స్ విత్ దట్, ఆ 27తో స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంకో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి హిస్ శాలరీ విల్ ఇంక్రీజ్. ఆ ఇంక్రీజ్ ఉన్నప్పుడు మనము ఆ నెక్స్ట్ ఆ ఫైర్ కాన్సెప్ట్కి మూవ్ అవ్వచ్చు. అంటే కొందరి ఇన్కమ్స్ ఎలా ఉన్నాయంటే అండి ఇమీడియట్ జంప్. ఇప్పుడు కొంతమంది కెరియర్ స్టార్టింగే 1.5-2 lakhsతో స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు అచీవ్ దిస్ ఫైర్ నెక్స్ట్ 15 yearsలో కూడా. అదే కొంతమంది ఇప్పుడు నేను అన్నట్టు 50తో స్టార్ట్ అవుతున్నారు. మనం కొంచెం ఆ గోల్స్ని అలైన్ చేసుకుంటూ కొంచెం చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఆ దాన్ని చూసి ఇది నేను పాసిబిలిటీ ఉందా లేదా అచీవ్ అవ్వలేను అనేది మాత్రం దాన్ని పక్కన పెట్టేసి ఇఫ్ యూ మేక్ దట్ ఫస్ట్ స్టెప్, ఆ ప్లాన్ చేసి ఆ ఫస్ట్ స్టెప్ని వేస్తే గ్రాడ్యువల్గా ఇంకో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకు చేంజ్ చేసుకొని అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాక్టికలీ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో ఐ టోల్డ్ హిమ్. ఎందుకు అనంటే ఈ ప్లాన్ మన మైండ్లో ఉన్నప్పుడు, ప్లాన్ మైండ్లో ఉంది, 45కి ఎంత కావాలి, 37కి ఎంత కావాలి, 60కి ఎంత కావాలి అనే క్లారిటీ ఉంది. అండ్ వెన్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్ యూ విల్ టెన్ టు సేవ్ ఫర్ దట్. ఫైర్ అనే దాంట్లోనే నేను ఇదివరకు చెప్పినట్టు ఫ్రూగాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మితవ్యయం అంటే ఎక్కడెక్కడైతే వేస్ట్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో వాటిని అరెస్ట్ చేసుకుంటూ ఈ సేవింగ్స్ రేట్ని పెంచుకుంటూ అండ్ దీంతో పాటు వాట్ ఐ సజెస్టెడ్ హిమ్ ఇస్ ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నాడో ఈ జాబ్తో అంటే హీ హ్యాస్ సర్టన్ స్కిల్స్, ఆ స్కిల్స్ని యూజ్ చేస్తూ సైడ్లో కూడా ఇప్పుడు వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ జాబ్ కాకుండా సండేస్ అనుకోండి, హాలిడేస్ అనుకోండి, ఇఫ్ హీ డస్ సంథింగ్ దట్ ఎక్స్ట్రా ఇన్కమ్ విల్ కమ్. ఆ స్కిల్స్తో ఏమవుతుంది, ఆ స్కిల్స్తో హీ విల్ లెర్న్ సంథింగ్, ఇన్కమ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ దానితోడు ఈ ఫైర్కి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎవరైనా అనుకోండి, అంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ ఇఫ్ యూ రిలేటెడ్ టు ఎనీ 22 to 25 ఏజ్ పర్సన్ అచీవింగ్ ఫైర్ ఈజ్ 100% పాసిబుల్. ఎందుకు అవ్వట్లేదు అని అంటే వాళ్ళు ప్లాన్ చేయట్లేదు అంతే. అంటే 15 ఏళ్ళ నెక్స్ట్ 15 ఏళ్ళలోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా వాళ్ళకి తెలియదు, వస్తుంది అనేది తెలియదు. ఒకవేళ అది చెప్పగలిగితే ఇన్ టుడేస్ జనరేషన్ వీ కెన్ ఈజీలీ ప్లాన్ ఫర్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఈ 4th వీడియోలో మరి ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ని మన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనే దానికి ఎటువంటి ఫ్రేమ్వర్క్తో మనం సిద్ధంగా ఉండాలి అనే అంశం గురించి ఈ 4th వీడియో ద్వారా మీ విశ్లేషణను చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.